మీకు తెలుసండి, ఒకరోజు ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ టప 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 రాలిపోతాయి. హల్లెలూయా. ఒకరోజు ఇవన్నీ కూడా, ఈ సంపద, ఈ ఆస్తి, ఈ పొలాలు, స్థలాలు, బిల్డింగ్లు, మేడలు అన్నీ కూడా ఒకరోజు కాలిపోతాయి. ప్రియదేవుని బిడ్డలారా, కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు నీకోసం సృష్టించబోతున్నాడు. మీరు పైన ఉన్న వాటిని చూడండి, భూ సంబంధమైన వాటిలో మనసు ఉంచొద్దు. కొలస్సీలు రాసిన పత్రికలో ప్రభు అంటాడు, మీరు చదువుతారా మాట, కొలస్సీలు రాసిన పత్రిక 3:1 ఉంటుంది చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:1 లేదా 5 ఉంటుంది చూడండి. ఒక మాటను చూడండి అక్కడ. అదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టద్దు. చెప్పండి, దేని పెట్టద్దు? మీ మనసు దేని మీద పెట్టాలి? మనసు ఆకాశం ముందున్న వాటిపై పెట్టండి, పర సంబంధమైన వాటి మీద పెట్టండి, దేవుని మీద పెట్టండి మనస్సు.